రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 3 సంవత్సరాలు గడుస్తా ఉన్నాయి. ఈరోజు విద్యార్థులను పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. మరి విద్యాశాఖ మంత్రి స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే విద్యాశాఖ పెట్టుకొని ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూసుకున్నట్టయితే 10,000 పైచీలకి ఈరోజు స్కాలర్షిప్లు బకాయిలు అనేటువంటివి ఉన్నాయి. మరి ఇన్ని కాలం బకాయిలు ఉంటే విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారు? మరి చదువుకున్న విద్యార్థులందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు విడుదల చేయకపోతే విద్యార్థుల చదువులు ఏ విధంగా ముందుకు సాగుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ప్రచార ఆర్భాటాలకు ప్రభుత్వ కార్యక్రమాలకు ఈరోజు వేల కోట్లు వెచ్చిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యార్థులపైన ఎందుకు ఇంత చిన్న చూపు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి విద్యార్థుల ఓటు హక్కు లేదనేటువంటి ఉద్దేశం కొద్ది రోజు విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో, ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేయకపోతే మరి ఈరోజు ఉద్యమాన్ని మరింత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓవైపు ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు వారి చదువు అయిపోయిన తర్వాత ఉన్నత చదువులోకి వెళ్ళాలంటే ఈరోజు సర్టిఫికేట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, మరి సొంతంగా డబ్బులు కట్టుకొని సర్టిఫికేట్ తెచ్చుకోలేనటువంటి పరిస్థితి. మరి దీని ఉద్దేశం మధ్యలోనే చదువులు ఆపాలా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాం. వెంటనే చిత్తశుద్ధి ఉంటే రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేసి ఒక విద్యార్థులకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి. లేకపోతే చలో సెక్రటరేట్ కూడా ముట్టడించడానికి మేము వెనుకడబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనేక రకమైనటువంటి సమస్యలతో ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. సంక్షేమ హాస్టల్లో కావచ్చు, గురుకులాల్లో కావచ్చు, కేజీబీయూలో కావచ్చు, పక్క భవనాలు లేక విద్యార్థులు అవస్థలు పడతా ఉన్నారు. వెంటనే సొంత భవనాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జిల్లాలో అవుతున్నటువంటి మరి అమ్మాయిలకు ఎవరైనా బీసీ పోస్ట్ మెట్రిక్ పెద్ద పిల్లలు కావాల్సినటువంటి హాస్టల్ ఈ జిల్లాలో లేదు, తక్షణమే మంజూరు చేయాలి. అంతేకాకుండా ఎస్టీ గిరిజన ప్రాంతం ఇది కాబట్టి ఈ ప్రాంతంలోకి ఎస్టీ హాస్టల్ లేదు, తక్షణం ఒక ఎస్టీ హాస్టల్ ఈ జిల్లాలో మంజూరు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మొత్తం ఉధృతంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఈ సందర్భంగా మేము పూనుకుంటామని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు మల్లార ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి.